పోలీసులు ప్రలోభపడితే ఏదైనా చెప్తారో చల్లదు అది. అసలు సియా ఈ క్రైమ్ చేయలేదని చెప్పిన అదే లాయర్ సియా సొంత అన్నయ్య మీద కేసు వేసాడు, 10 కోట్ల రూపాయల కేసు. ఫ్యామిలీ మార్నింగ్ టైం ఉంటుంది, ఒక 3 years పాటు ఎవరు నన్ను క్వశ్చన్ చేయరు. 3 years తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి సియా చేతన్ అడిగిందని చెప్పి చేతన్ చెప్తున్నాడు. చేతన్ సియాకి సజెస్ట్ చేశాడని చెప్పి సియా చెప్తుంది. 2 కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ వినబడుతున్నాయి. దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరగాలి. సియా గోయల్ తరపున ఒక లాయర్ కాదు, మల్టిపుల్ లాయర్స్ ఉండొచ్చు, ఉన్నారు కూడా. బట్ లీడ్ అడ్వకేట్ కౌన్సిల్ మాత్రం ఒకలే ఉండాలి. ఆ వ్యక్తిని సియా గోయల్ మాత్రం అపాయింట్ చేయాలి. ఇవాళ యాక్చువల్లీ ఒక జియో పాలిటిక్స్ టాపిక్ మీద మాట్లాడాలి. దానికి సంబంధించిన న్యూస్ చూస్తుంటే ఒక ఆర్టికల్ వచ్చింది నాకు. ఈ సియా గోయల్ కేసుకి సంబంధించి July 3 వరకు పోస్ట్పోన్ చేశారు. ఇక్కడ వడగావ్ కోర్టులో సియాని చైతన్య అక్కడ పట్టుకెళ్లారు. ఒక వాదోపవాదాలన్నీ జరిగిన తర్వాత పోలీసులు కొంచెం ఇంకా ఎక్స్టెండ్ చేయండి, మాకు ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది అంటే జడ్జ్ గారు ఓకే అన్నారు. సరే ఓకే, 3 వరకు ఎక్స్టెండ్ అవుతుంది కదా, ఆ రోజు మనకు తెలుస్తుంది మ్యాటర్ ఏంటో అని అనుకునే లోపల ఒక చాలా పెద్ద ట్విస్ట్ అవుట్ పడింది ఈ పర్టికులర్ కేసులో. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు 2 సైడ్స్ ఉన్నాయి. సియా గోయల్ సైడ్ ఒకటి ఉంది, అందులో సియా గోయల్, చేతన్ చౌదరి, సియా గోయల్ పేరెంట్స్, వాళ్ళ అన్నయ్య సాహిల్ గోయల్, వాళ్ళ లాయర్ అశుతోష్ శ్రీవాస్తవ్ గారు, వీళ్ళందరూ ఒక పక్క ఉన్నారు. ఇంకొక పక్క మహారాష్ట్ర సీఎం చనిపోయిన కేతన్ అగర్వాల్ వాళ్ళ తండ్రి విశాల్ అగర్వాల్ గారు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ గారు, వీళ్ళందరూ ఒక సైడ్ ఉన్నారు. ఇప్పుడు ఎంటైర్ కేస్ హియరింగ్ మొత్తంలో ఒక డిఫేమేషన్ కేసు పడింది అనుకుందాం. అది ఎవరి మీద వేయొచ్చు? ఇద్దరు ఇటు సైడ్ వాళ్ళు అటేయాలి, లేదా అటు సైడ్ వాళ్ళు ఇటు వేయాలి. లేదు ఇలా మాడతారని చెప్పి 10 కోట్ల డిఫేమేషన్ కేసు ఒకటి పడింది. ఇది ఎవరు వేశారనుకుంటున్నారు మీరు నమ్మరు. అశుతోష్ శ్రీవాస్తవ్ గారు ఉన్నారు కదా, సియా గోయల్ తరపున లాయర్, ఎవరైతే మల్టిపుల్ న్యూస్ అవుట్లెట్స్కి వెళ్తూ సియా గోయల్ పోలీసుల దగ్గర ఏదైతే చెప్తుందో అదేం చల్లదు, భారతీయ సాక్ష్య అధినియం ఆర్టికల్ 23 ప్రకారం పోలీసులు ప్రలోభపడితే ఏదైనా చెప్తారో చల్లదు అది. అసలు సియా ఈ క్రైమ్ చేయలేదని చెప్పిన అదే లాయర్ సియా సొంత అన్నయ్య మీద కేసు వేసాడు, 10 కోట్ల రూపాయల కేసు. Ashutosh Srivastava has issued a ₹10 crore defamation notice to Sahil Goyal, who is the brother of the accused, the co-accused in this case, that is Siya Goyal. 48 గంటలు బయటకు వచ్చి పబ్లిక్ అపాలజీ ఇవ్వాలి, లేదా 10 కోట్లు ఇవ్వాలి అని చెప్పి. ఈ కేసు ఆయన ఎందువల్ల వేయాల్సి వచ్చింది, దాని కింద ఉండే ఫౌండేషన్ అంటే వాళ్ళ వీడియోలో మనం మాట్లాడాలి. ఇదే అశుతోష్ శ్రీవాస్తవ్ గారు మల్టిపుల్ అదర్ పాయింట్స్ చెప్పారు. ఆయన ఏ కోణంలో కోర్టులో ఫైట్ చేస్తారు అని. అది ఈదర్ లోకల్ వడగావ్ కోర్టులో అయినా హైకోర్టులో అయినా. సాక్షాత్ సీఎం గారు ఉజ్వల్ నికమ్ గారి దగ్గరికి వెళ్ళి మీరు టేకప్ చేయాలి, మీరు గెలవాలి అని చెప్తున్నారంటే ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తుంది. సో ఏ కోర్టులో అయినా అమ్మాయి తరపు వాదన ఎలా ఉంటుందని చెప్పడానికి ఈ ఒక్క ఇంటర్వ్యూ మనం డైసెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియోలో అదే నేను చేసే ప్రయత్నం చేస్తా. ప్లస్ శోభా దగ్గర అని చెప్పి షీఈ్ సెలబ్రేటెడ్ కాలమిస్ట్. ఆవిడ ఈ పర్టికులర్ క్రైమ్కి సంబంధించి ఒక ఆబ్జెక్టివ్ ఆర్గ్యుమెంట్ తెచ్చారు. అది కొంచెం ఐడియాలజీని ముందు పెట్టి మనం గేమ్ ఆడే విధంగా లేకుండా జెన్యూన్లీ దేర్ ఇస్ ఇన్సైట్. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే ఆవిడేం చెప్తున్నారు ఈ కేసు గురించి. దానికన్నా ముందు ఒక్కటే మాట, ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మనకి లోకల్ ఇష్యూస్ నుంచి మొదలై ఇలాంటి నేషనల్ కరెంట్ అఫైర్స్ వరకు, అంతేందుకు ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ కూడా మా అందరం మాడుకునే భాషలో సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాల వీడియోలో మీ ముందు పెట్టేస్తాను నేను. డైలీ వచ్చే ఈ నాలెడ్జ్ ఫిల్ మీ దాకా రావాలి అనుకుంటే ఒక్కటే పని, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇక్కడ వ్యక్తి కనబడుతున్నాడు కదా, ఈ వ్యక్తి పేరు విపుల్ దుషింగ్. ఈయన మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ 10 కోట్ల రూపాయల డిఫమేషన్ కేసు పడింది కదా, దానికి కారణం ఈ వ్యక్తి. నేను వడగాంలో జరిగిన కోర్ట్ హియరింగ్స్ లో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ వ్యక్తి కూడా లాయరే. ఇప్పుడు ఈ అశుతోష్ శ్రీవాస్తవ్ కాకుండా ఈ వ్యక్తి కూడా సియా గోయల్ తరపున వాదించడానికి వచ్చాడు. అది ఎలా జరిగింది అంటే ఈ అశుతోష్ శ్రీవాస్తవ్ కానీ సియా గోయల్ ఫ్యామిలీ కానీ ఎప్పుడు ఒకరినొకరు కలవలేదు. మనంటప్పుడు ఈయన ఎలా అపాయింట్ అయ్యారంటే సియా స్వయంగా చేసింది, త్రూ అ కామన్ ఫ్రెండ్, నాట్ త్రూ ఫ్యామిలీ. సో ఆయన వచ్చి సియా సంతకం తీసుకోవడం అంతా అయిపోయింది. అఫీషియల్గా ఇప్పుడు ఈయనే లాయర్ సియాకి. అలా అని చెప్పి ఒకటే కేసులో ఒకటే అక్యూజ్ దగ్గర 2 లాయర్ ఉండలేరు అంటే ఉండొచ్చు. 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కూడా ఉండొచ్చు. దట్ ఈస్ ద లా ఆఫ్ ద నేషన్. సో ఇప్పుడు ఏమైంది, ఈయన మల్టిపుల్ న్యూస్ ఛానల్స్కి వెళ్ళి అమ్మాయి గురించి మాట్లాడి, కేసు గురించి మాట్లాడి, మల్టిపుల్ లూప్ హోల్స్ గురించి మాట్లాడడం వల్ల చాలా వరకు బ్యాడ్ ప్రెస్ జనరేట్ అయింది. అసలు అమ్మాయి చేయలేదు అంటాడు ఈయన, నేనే చేశానని అమ్మాయి అంటది పోలీసుల దగ్గర చెప్పింది చల్లదంటాడు ఈయన. దానివల్ల ఇక్కడ ఫ్యామిలీ ఏం చేసిందంటే ఒక సెపరేట్ లాయర్ని హైర్ చేసుకుంది, ఆయనే విపుల్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ విపుల్ అశుతోష్ మళ్ళీ ఫ్రెండ్సే, బట్ వృత్తిలో తమ్ముడే ప్యాకెట్ అని ఒక సామెత ఉంటుంది. అందులో నేను డీప్గా వెళ్ళను కానీ ఈయన కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యాడు. అండ్ దీనికి సంబంధించి అక్కడ కోర్టులో ఒక చిన్న ఇష్యూ లాంటిది అయింది కూడా. నా ఇప్పుడు సాహిల్ గోయల్ బయటకు వచ్చి పబ్లిక్ గా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు బయట. ఆయన ఎవరు, ఈ సియా వాళ్ళ అన్నయ్య. ఆయన్ని జనరల్ గా అడుగుతున్నప్పుడు ఫస్ట్ ఆయన ఏం చెప్పినా కూడా చెప్పక ముందు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. అంటే ఆయనకి ఏం చెప్దాం అనుకున్నా, ఏం క్వశ్చన్స్ అక్కడ ఇంటర్వ్యూస్ అడుగుతున్నా కూడా ఫస్ట్ లేదు అసలు ఈ అశుతోష్ అనేవాడు ఎవడో మాకు తెలియదు, అసలు ఈ లాయర్ మా లాయర్ కాదు, ఆయన దగ్గర మీరు ఏది సీరియస్ గా తీసుకోకుండా ఆయన మీరు ఏం క్వశ్చన్ చేయకండి అని చెప్పి మొదలు పెట్టి వేరే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నాడు ఆయన. आशुतोष श्रीवास्तव है उनको हमने कभी भी हायर नहीं किया है, वो हमारे साथ कभी भी कोऑर्डिनेशन में, कभी भी कांटेक्ट में नहीं आए हैं. हम विपुल दुशिंग के साथ आगे बढ़ रहे हैं. ये बात हमने जब उनको भी बताई है तो वो हमको थ्रेट कर रहे हैं. ఇలా 1 కాదు 2 కాదు మల్టిపుల్ న్యూస్ అవుట్లెట్స్కి చెప్పడం వల్ల నాకు బ్యాడ్ నేమ్ వచ్చిందని చెప్పి మ్యాటర్ని క్లియర్ చేసి ఇలా నా పేరుని డిఫేమ్ మీరు చేశారు కాబట్టి నాకు 10 కోట్లు చెల్లించాలి, లేదా పబ్లిక్గా వచ్చి అపాలజీ చెప్పాలి, మీకు 48 గంటలు టైం. ఇది అశుతోష్ శివాల్ చెప్తున్నది. ఒకటే కేసు, ఒకటే సైడ్లో ఉండే 2 లాయర్స్. ఇప్పుడు ఆ 2వ లాయర్ని అపాయింట్ చేసిన ఫ్యామిలీ మీద గొడవ పడ్డ ఫస్ట్ లాయర్. అంత ఇంట్రికేట్గా ఉంది ఇక్కడ. సినిమాల్లో కూడా ఇది సీన్ ఇలాంటిది రాస్తే ఇది ఫిక్షన్ ఆర్ రియలా అంటారు. ఇది ఇంత సినిమాటిక్ లిబర్టీ ఎందుకు మీరు తీసుకున్నారని చెప్పి అందుకంటారు కదా, ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని. ఇవాళ అదే జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ సాహిల్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన 10-15 అవర్స్ గ్రిల్లింగ్ అయింది.
పోలీసుల దగ్గర. అక్కడ ఏం చెప్పాడో ఇక్కడ చెప్పట్లేదు, అది పోలీసులు చెప్తారు బయట. అక్కడ జరిగిన తర్వాత మీరు పోలీసులను అడగండి అని చెప్పి ఆయన అంటున్నాడు. కానీ ఈ బాలి ట్రిప్కి సంబంధించి స్పెసిఫిక్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు అందరూ. ఎందుకంటే ఆ రోజు కార్లో ఈయన కూడా ఉన్నాడు. నైట్ కార్లో వెళ్తున్నప్పుడు బాలి 5th or 6th of June అది క్యాన్సిల్ అయింది. కేతన్ది పాస్పోర్ట్ పోయింది కదా, దానికి సంబంధించి అడిగినప్పుడు ఆ రోజు నైట్ మేము స్టార్బక్స్లో ఆగాము. నైట్ అవడం వల్ల నేను కాఫీ తెచ్చుకున్నాను, డ్రైవర్ పక్కన కూర్చున్నాను, పడుకున్నాను, నాకేం తెలియదు అని చెప్పి ఆయన దాటేసాడు దాన్ని. हम लोग उतरे थे सर, उसके बाद मैं वॉशरूम गया था. वी वेंट टू स्टारबक्स. मैं ड्राइवर के साथ वाली सीट पे बैठा था. इट वाज लेट एट नाइट. उसकी वजह से आई वाज अ बिट स्लीपी, तो मैंने स्टारबक्स में कॉफ़ी ऑर्डर की थी. आई नो ओनली अबाउट दैट मच सर. సరే, ఎనీవేస్ ఇక్కడ కోర్టు దగ్గర మనం వచ్చేస్తే ఎక్స్టెండ్ ఎందుకు అయింది 3rd వరకు, ఎవరు అడిగారు ఇది, పోలీసులకి ఏం కావాలి, వీళ్ళకి ఏం కావాలి, ఎవరికి శిక్ష పడింది, ఏంటి ఆర్గ్యుమెంట్స్, ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఇదంతా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక మాటలో ఆన్సర్ చెప్పాలంటే, ప్రస్తుతానికి పోలీస్ కస్టడీలో ఉంది అమ్మాయి. అంటే పోలీసులు అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ లాంటిది రెడీ చేస్తారు, ఒక ఛార్జ్ షీట్ లాంటిది. ఆ ఛార్జ్ షీట్ని పెట్టుకొని పొద్దున్న ట్రయల్ జరుగుతుంది. ఆ ఛార్జ్ షీట్లో మేము ఇంకా అమ్మాయిని క్వశ్చనింగ్ చేయడానికి మాకు టైం కావాలి అని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్లో విట్నెస్ టెస్టిమోనీలు ఇవన్నీ చూపించి జడ్జి గారిని ఒప్పించి 3rd వరకు ప్రస్తుతానికి పోస్ట్పోన్ చేశారు దాన్ని. ఈ పోలీస్ కస్టడీ తర్వాత జ్యుడిషియల్ కస్టడీ ఉంటుంది. ఈ జ్యుడిషియల్ కస్టడీలోనే లాయర్స్ ఎంటర్ అవుతారు, వాళ్ళ వర్షన్ చెప్తారు, పోలీసుల దగ్గర అమ్మాయి చెప్పిందంత అబద్ధమని, మాకు చెప్తుంది నిజం అని చెప్పి ఒక డిస్కషన్ లాంటిది ఒకటి జనరేట్ అవుతుంది. బట్ ఇక్కడ దానికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 3rd వరకు ఇంకా గ్రిల్లింగ్ జరుగుతుంది టు బోత్ సియా అండ్ చేతన్. ఒకటి ₹1 కోటి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి, ఇది నిన్నటి వీడియోలోనే మనం మాట్లాడాం. రెండోది పోలీసులు ఏ పాయింట్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం అనుకుంటున్నారు తెలుసా మీకు? అమ్మాయి ప్లాన్ ప్రకారం అగైన్ ఇది సియా పోలీసులకు ఇచ్చిన టెస్టిమోనీలో ఉంది, చేతన్ కానీ సియాకి కానీ 3 సంవత్సరాలు టైం కావాలి. ఈ 3 సంవత్సరాల్లో కేతన్తో పెళ్లి అవ్వకుండా కేతన్ ఎలిమినేట్ చేసేస్తే ఫ్యామిలీ మార్నింగ్ టైం ఉంటుంది, ఒక 3 years పాటు ఎవరు నన్ను క్వశ్చన్ చేయరు, 3 years తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి సియా చేతన్ అడిగిందని చెప్పి చేతన్ చెప్తున్నాడు, చేతన్ సియాకి సజెస్ట్ చేశాడని చెప్పి సియా చెప్తుంది. 2 కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ వినబడుతున్నాయి, దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరగాలి. అండ్ ఇవన్నీ కన్క్లూజివ్ ఎవిడెన్స్ల కింద రావు. ఇదే అశుతోష్ శ్రీవాస్తవ్ గారు చెప్తున్నది కూడా. మీరు ఎంత పోలీసుల దగ్గర చెప్పినా కూడా పోలీసుల దగ్గర చెప్పింది చెల్లదు, ఆర్టికల్ 23 ప్రకారం నేను దాన్ని ప్రూవ్ చేస్తా, నాకేదైతే చెప్తుందో అమ్మాయి అదే ఇక్కడ నిజం. ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఎటువంటి ఐ విట్నెస్ లేదు కాబట్టి ఆ లోహాగఢ్ ఫోర్ట్ దగ్గర ఆ అమ్మాయి తోసిందనడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు. సెకండ్ థింగ్, ఆయన ఏం చెప్తాడు, కంప్లైంట్ ఏంటంటే సియా గోయల్ వెళ్ళి 4 మనుషులు తెచ్చిన తర్వాత ఆ 4 మనుషులు అతన్ని చూసి, ఎవరిని కేతన్ పడిన లొకేషన్ని చూసి ఇక్కడ నుంచి ఒక వ్యక్తి పడడం కష్టం అని చెప్పడం వల్ల ఎఫ్ఐఆర్ మార్చారు. ఫస్ట్ ఎఫ్ఐఆర్ యాక్సిడెంట్ అని రాశారు. సో ఒక వ్యక్తి అక్కడ నుంచి దూకడమే కష్టం అంటే ఆ వ్యక్తిని తొయ్యడం ఇంకెంత కష్టం అవుతుంది. సో మా క్లయింట్ తొయ్యలేదు, ఇది ఈయన వాదన. సెకండ్ పాయింట్, ఇదే ఆర్గ్యుమెంట్ అక్కడ కోర్టులో కూడా ఖచ్చితంగా వస్తుంది. అలాగే చేతన్ చౌదరి గురించి రియాక్ట్ అవుతూ, ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ అడిగారు ఆయన్ని, 4-5 గంటల క్రితం కాఫీ షాప్లో కలవడం, అదే లొకేషన్ లోహాగఢ్ ఫోర్ట్ దగ్గర చేతన్ ఉండడం, ఇవన్నీ కోఇన్సిడెన్స్లు కాదు కదా, ఖచ్చితంగా ఏదో ఒక స్మోక్ లేకుండా ఫైర్ ఉండదు కదా అని చెప్పి ఆయన అడుగుతుంటే, అక్కడ చేతన్ చౌదరి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడా లేదా కన్క్లూజివ్గా మనకు తెలియదు, ఎవరైతే అక్కడ హుడీ వేసారో లేదో. అగైన్ ఇదే డిస్కషన్ ఖచ్చితంగా కోర్టులో చేస్తారు. ఆ వ్యక్తి బిల్డ్ మనకు మ్యాచ్ అవుతుందేమో కానీ ఆ వ్యక్తే కాదు ఇంకా మనకు కంప్లీట్గా తెలియదు, 100% మనకు తెలియదు కాబట్టి అది కన్క్లూజివ్గా మేము తీసుకోం. రెండోది, అక్కడ థర్డ్ వేవ్లో కలవడం, బ్రాడ్ డే లైట్లో 2 ఫ్రెండ్స్ కలిసారు, కూర్చొని మాట్లాడుకున్నారు, అందులో తప్పే ఉంది అనే పాయింట్ ఖచ్చితంగా రేస్ చేయొచ్చు. సో మల్టిపుల్ లెవెల్స్లో డిబేట్ జరుగుతుంది అక్కడ కోర్టులో. ఇది కాకుండా ఇంకా ఎవరు చెప్పినా ఏమనుకున్నా కూడా ఫ్యామిలీ డౌట్ పడ్డాను తప్పలేదు. అగైన్ ఫ్యామిలీని సమర్థిస్తున్నాడు ఆయన. ఏది కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ డౌట్ పడ్డారు, అందులో తప్పే లేదు, వాళ్ళకి నిజం బయటకు రావాలి, కోర్టులో వాదన ట్రయల్ జరగనివ్వండి. కానీ ఒకవేళ నా క్లయింట్ కానీ తప్పు చేయకపోతే ఆ అమ్మాయికి శిక్ష పడడం కూడా అంతే తప్పది, దానికి నేను నిలబడి ఫైట్ చేస్తాను అనేది ఈయన వాదన ఇక్కడ. ఇదే పాయింట్ ఎక్కువ చేస్తూ శోభాదే గారు కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మల్టిపుల్ పాయింట్స్ చెప్పారు ఆవిడ. వాట్ ఈస్ ఈ సేయింగ్, లెట్ మీ బీ ద డెవిల్స్ అడ్వకేట్, ఇది ఆవిడ అంటున్నమాట. ఒక అమ్మాయి, నేను కొన్ని కమ్యూనిటీస్ చూసాను, కొన్ని ఫ్యామిలీస్లో ఇట్లనే ఉంటుంది, ఒక ఆడపిల్లకి ఏజెన్సీ ఉండదు, 20 సంవత్సరాల అమ్మాయికి మీరు పెళ్లి చేసేస్తుంటే ఆవిడ వద్దని చెప్పలేక ఒక అబ్బాయితో మేము ఫిజికల్లీ ఐఎమ్ నాట్ అట్రాక్టెడ్ అని అమ్మాయి చెప్తుంటే, పోలీసులకి ఏదైతే చెప్పిందో అమ్మాయి హెయిర్ ప్యాచ్ గురించి, అబ్బాయిది స్టటర్ అవుతున్నాడని, స్టామర్ అవుతుందని, కొంచెం పొట్ట ఉందని చెప్పి ఏవో చెప్పిందంట అమ్మాయి. ఆ అమ్మాయి ముందే చెప్పింది కదా, అమ్మాయి మాట ఎవరు వినలేదు కాబట్టి అమ్మాయి సైకాలజీ అట్లా అయి ఉంటుంది అనేది శోభాదే గారి వాదన. అగైన్ ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్ ఈ అమ్మాయి తీసుకోవడం కరెక్టా కాదా అనే టాపిక్ లోకి నేను వెళ్ళట్లా, ఇది అగైన్ ఆవిడ అంటున్నారు ఇది. బట్ ఇది ఒకటి ఉంది, ఈ సొసైటీలో ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, ఫ్యామిలీస్ని, పేరెంట్స్ని మనం క్వశ్చన్ చేయాలి, కొన్ని కమ్యూనిటీస్లో ఇది ఇంకా ఇవాళ కూడా జరుగుతుందని చెప్పి ఆ కమ్యూనిటీ పేరు ఏదో ఆవిడ చెప్పలేదు, చెప్తే మొత్తం కమ్యూనిటీని డిఫేమ్ చేసినట్టు అవుతుందని చెప్పి ఇప్పుడు ఇవాళకి కూడా ఇలాగే జరుగుతుండదు కమ్యూనిటీలో అని. దిస్ ఇస్ కంప్లీట్లీ హర్ ఇంటర్ప్రిటేషన్. ఒకసారి ఆవిడ చెప్పింది మీరు వినండి ఫస్ట్. People, I'm playing the devil's advocate here because a lot of signals have been clearly missed by their parents, by society at large, by all of us, in fact, who pretend that the young should be conforming to the ideals of and the notions that we had of a structured family, marriage at the right age, or in this case, certainly very
premature. She was just a 20-year-old girl. సో ఇవాళ వీడియోలో మనకి ఏమర్థమైంది, సియా గోయల్ తరపున ఒక లాయర్ కాదు మల్టిపుల్ లాయర్స్ ఉండొచ్చు, ఉన్నారు కూడా. బట్ లీడ్ అడ్వకేట్ కౌన్సిల్ మాత్రం ఒకలే ఉండాలి, ఆ వ్యక్తిని సియా గోయల్ మాత్రమే అపాయింట్ చేయాలి. ఈ కేసులో ఆ వ్యక్తి అశుతోష్ శ్రీవాస్తవ్ గారు, ఎందుకంటే సియా సంతకం పెట్టింది కాబట్టి. దాని తర్వాత రకరకాల అడ్వకేట్స్, జూనియర్స్, వీళ్ళు వాళ్ళు రకరకాలు ఉంటారు. బట్ ఈ కేసులో ఈ టైంలో సీనియర్ మాత్రం అశుతోషే. అండ్ ఆయన ఏ పాయింట్స్ మాట్లాడదాం అనుకుంటారో మన ఇంటర్వ్యూ చూసి మనం డైసెక్ట్ చేస్తాం మనం. దిస్ ఈస్ ద ఎంటైర్ థింగ్. ఈ కేసులో ఇష్యూలో మీరు ఏమైనా చెప్దాం అనుకుంటే నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. అండ్ ఇఫ్ దిస్ ఎనీథింగ్ ఐ మిస్డ్ అవుట్ ఆల్సో, మీకు తెలిసింది ఏమైనా ఉంటే, ఏదైనా న్యూస్ ఆర్టికల్ మీరు చదువుని, ఏదైనా న్యూస్ బయట మీరు చూస్తున్నా రాయండి, లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ క్వశ్చన్ మీ అందరికీ ఈ కేసుకి సంబంధించి అడుగుతా. ఒక కోర్టులో 3rd July వరకు ఎక్స్టెండ్ చేశారు పోలీస్ కస్టోడియల్ ఇంటరోగేషన్ని. అది ఏ కోర్టు చేసింది? అది ఆప్షన్ ఏ సెషన్స్ కోర్ట్, ఆప్షన్ బి ఇస్ హై కోర్ట్, ఆప్షన్ సి జేఎంఎఫ్సి కోర్ట్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్ట్, ఆప్షన్ డి సుప్రీం కోర్ట్. మీకు సమాధానం తెలిసే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. ఇన్స్టాగ్రామ్లో అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్, డెఫినెట్గా వచ్చేసేయండి. ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీరు టెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పని చేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నా ఇదే టాపిక్కి సంబంధించి. 1 crore ఏంటది, ఆ ఫండ్స్ ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, అమ్మాయి 1 crore ట్రాన్స్ఫర్ చేసిన కేతన్ టు చేతన్ అంటున్నారు కదా, ఏంటి దానికి సంబంధించిన టాపిక్ అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది విత్ క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. లేదా అసలు ఇష్యూ ఎలా మొదలైంది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.